హాయ్ అండి, అందరికీ నమస్కారం. టోర్నమెంట్లో 8వ తిండి పోటీ ఫుడ్ వచ్చేసి చికెన్ పాప్కార్న్ రైస్ బౌల్ అట. ఇది బాస్మతి రైసే కానీ మస్తు సన్నం ఉన్నది, అట్లనే ఈ ఎల్లో కలర్లో ఉందన్నమాట. చికెన్ పాప్కార్న్ కాదు, చికెన్ పాప్కార్న్ రైస్ అన్నట్టు. ఏదో బౌల్ రైస్ అందులోకి ఇట్లా చెప్పిన చికెన్ వేరే, పాప్కార్న్ వేరే, రైస్ వేరే అట్లా చెప్తాను. దీని పేరు అది ఉన్నది మరి, చికెన్ పాప్కార్న్ రైస్ బౌల్ అట. చూసాను తినబుద్ది ఒకటి ఏంటా. నెక్స్ట్ ఇక్కడ చికెన్ వ్రాప్ అట. లోపల మరి చికెన్, క్యాప్సికమ్, మైనస్ అది పెట్టేదో దాన్ని వ్రాప్ చేసినట్టు ఉన్నారు, అదొకటి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్ట్రాబెర్రీస్ అయితే మాకు ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి. ఇక ఈ రోజు దొరికినాయి అన్నమాట. ఇవి 99 రూపీసా? కాదు 80 రూపీస్కి ఒకటి. ఒక బాక్స్ ఇస్తున్నారు. 80 రూపీస్ ఒక బాక్స్ ఇస్తున్నారు. స్ట్రాబెర్రీస్ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచివట. అవేంటియో తెలుసుకుందాము. ఇమ్యూనిటీని పెంచుతాయట, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయట, డయాబెటీస్, వాత రోగాలను నియంత్రిస్తుందట, క్యాన్సర్తో పోరాడుతుందట, జ్ఞాపక శక్తి పెంచుతుందట, బరువు తగ్గిస్తుందట, చర్మ ఆరోగ్యానికి మంచిదట, కంటి సమస్యలు దరి చేరనీయట, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందట స్ట్రాబెర్రీ. కాకపోతే ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి అన్నమాట. ఒక బాక్స్ అది వరకు అయితే 100 రూపాయలకు కొనుక్కొని తిన్నాం మేము. ఒకసారి టేస్ట్ చేసి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడే తిండిపోట్లో పెడతా ఉన్నాము. ఇట్లా ఆరోగ్యమైనవి ఎక్కువ రేటే అనిపిస్తాయి కదా. ఈ బాక్స్ అంత రేటు 80 రూపాయలకి, ఇంక ఇప్పుడు కొంచెం తక్కువ వచ్చిందో 20 రూపాయలు. అవును. అయితే ఇది 8వ తిండి పోటీ. ఇది వరకు వర్షం 4 నేను 3 గెలిచిన. అయితే 8వ తిండి పోటీ తిందాం లేట్ చేయకుండా. ఇది టోర్నమెంట్ తిండి పోటీ నడుస్తుంది. ఎవరు 6,000 రూపాయలు ఎవరు కొంటారో చూద్దాం. ఎవరు ఇష్టం వచ్చి అంటే ఎవరికి ఇష్టం వచ్చి ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇష్టమైనది తినవచ్చు, అంటే కొనుక్కోవచ్చు, తినవచ్చు అట. తిండి ముంగడ పెట్టుకొని తినడం గురించి అనిపిస్తుంది. నేను కూడా నిమ్మకాయ వండుకుంటా ముందే. ఇదే ఫస్ట్ టైం మేము ఈ చికెన్ పాప్కార్న్ రైస్ బౌల్ అట తినుడు. ఇంత పసుపు వేసి అన్నం పప్పు వేసి ఇచ్చిండ్రు అంతే. చికెన్ ముక్కలు ఫ్రై చేసి ఇచ్చారు అంతేనా బాబు. ఒక సూప్ ఇచ్చిండ్రు, ఉల్లిగడ్డలు కూడా ఇచ్చారు నంచుకోమని. బిర్యానీ కాకుండా ఏదో ఒక పేరు, కొంచెం వెరైటీలు అంతే. కానీ ఇది బిర్యానీ రైస్ కాదు కదా. టాస్క్ల వైజ్గా ఇది చికెన్ పాప్కార్న్ రైస్ బౌల్ ఒక టాస్క్, ఈ చికెన్ వ్రాప్ అట ఇది 2వ టాస్క్, 3వ టాస్క్ స్ట్రాబెర్రీస్, లాస్ట్ పండ్లతో. ఓకేనా? 1 2 3 స్టార్ట్. ఆనియన్స్ అయిపోవాలి. రైస్ సేమియా తిన్నట్టు సన్నం ఉన్నది. బాస్మతి రైస్ సన్నం ఉన్నది. ఇంకా సూప్ పోసుకుంటే బాగుంది టేస్ట్. మూడు టాస్క్లలో 2 విన్ అయినారు మాత్రమే విన్ అయినట్టు. ఏమైంది బాబు ఈరోజు మౌనంగా ఉన్నావు? ఏం చెప్తావు? ఎట్లా అనిపిస్తుంది? మౌనంగానే ఎదగమని కాదు, మొక్కలు చెప్పిందా? పాట పాడుకుని ఉంటే 5వ తిండి పోటీ కూడా నువ్వు గెలుతావు. ఈరోజు 5 నా ఖాతాలు వేసుకున్నాడే. సూప్ పోసుకుంటేనే ఉప్పులాగా అనిపిస్తుంది. నార్మల్ తింటే అన్నం పొడి అనిపిస్తుంది. ఉప్పు నాకేమనిపిస్తలేదు. అబ్బా ఫస్ట్ టైం కావచ్చు. బాగా నేను చేసింది కాక వేరే వాళ్ళు చేసిన దాంట్లో ఉప్పు అన్నాడు అంతే. మొత్తం పొడి. ఈ రైస్ కోసం చేసిన గ్రేవీ కాదు ఇది. గ్రేవీ లేకపోతే మళ్ళీ మనసున పట్టదని నేనే గ్రేవీ అడిగాను.
చిన్న చిన్న పీసులు ఫ్రై అయితే సూపర్ ఉన్నాయి. బాగున్నాయి. మళ్ళీ బొక్కలు లేనందుకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాం. ఫినిష్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ర్యాప్. ఇది మలిచి ఉన్నది. మైనస్ సాస్ అదొకటి ఒకటి వేసిళ్ళు, చికెన్ ముక్కలు వేసిళ్ళు, ఇచ్చిళ్ళు. చిన్నగా ఉన్నది పెద్దగా ఉన్నది అంట. అంటే దొడ్డు ఉన్నది, అది సన్న ఉన్నది అంతే. అంటే పొడుగులు ఉన్నది అంతే. ఇవి మంచిగా అడుక్కున్నాం, ఆరోగ్యకరమైనటువంటివి. ఇప్పుడు ఫస్ట్ ఏం తిందాం? ఇవి రాసిందాం ఆరోగ్యకరమైనటువంటివి. ఫస్ట్ రాపు తిందాం. ఫస్ట్ టాస్క్ బాగానే విన్నాను. ఒక్క బుక్క తేడా. ఒక్క బుక్క కాదు, అర్ధగంట అయింది వరిసిండు. మళ్ళీ తర్వాత నీకు అట్లా అనిపిస్తుంది ఇవి తినాలని ఆత్రంలో. బాగుంది. రైస్ మస్తు సన్నం అనిపించినాయి. మన బిర్యానీ రైస్ కన్నా, ఇంకా వేరే ఏ రైస్ కన్నా కూడా చాలా సన్నం అనిపించినాయి. బగారన్నంలా ఉంది. ఫ్రై పీస్ నంచుకుంటూ సూప్ ఉండడం అయితే నాకు బెటర్ అనిపించింది. ఓకే, ఇక చెప్పింది చాలు, తిందాం అన్నట్టు. రెడీ? ఓకే, 1 2 సెకండ్ టాస్క్ ఏమైనా ఎదురు చూద్దాం. 3. సెకండ్ టాస్క్ 8వ తిండి పోటీ. 1 2 3 స్టార్ట్. టేస్ట్ బాగుంది, కానీ నమ్మడానికి టైం పడతా. పళ్ళకి అతుకుతుంది. బర్గర్ తిన్నట్టున్నది. ఫుల్ టెన్షన్ అయింది. లోపల అన్ని కూరగాయలు అవ్వటి బాగా వేసారు. అతికినట్టున్నది. అంటే మైనస్ సాస్ అంతా అతుకుతాంది. అంటే ఈ పైన అతుకుతాంది బాబా. ఈ పైన ఏదో ఉంది కదా, రొట్టె లాంటిది. నేను నీళ్ళే తాగద్దు అనుకున్నా, మొత్తం నీళ్ళు తాగేసిన. ఓకే, నో ప్రాబ్లం. ఇవి మొత్తం 17 ఉన్నాయి. వర్షకి 17, నాకు 17. బాక్స్లో కరెక్ట్గా లెక్క పెట్టే వచ్చినాయి 17 మరి ఇవి. ఓకేనా? నేను మొత్తం తింటే చాలా మంచిదట. అంటే మొత్తం తింటే మంచిది కాదు, ఇవి తింటే మంచిదట. మరి ఇవి స్ట్రాబెర్రీ కదా, ఎప్పుడు మన నెలల్లో వండుతాయి బా, మంచి స్మెల్ వస్తుంది, సూపర్ స్మెల్ వస్తుంది. మన నెలలో వండుతాయో పండుగ మనకు తెలియదు, ఎందుకంటే మనం ఎప్పుడు వండియలే కాబట్టి. ఓకేనా? ఎప్పుడైనా లిప్ బామ్ డబ్బాల మీద చూసుడే తప్పితే అరుదుగా తినడు. 1 2 3 షట్. ఇది నా లైఫ్లో నేను రెండోసారి తినడు. ఏం కూడా నాకు కొంచెం రాములకాయలు లాగా కూడా అనిపిస్తాయి. అంటే రాములకాయలు అంటే టమాటో చిన్నగా
పళ్ళు నోట్లో కూడా ఉన్నాయి, నోట్లో ఉన్నాయి. గోరు పోతానే అసలు పళ్ళు కొన్ని పుల్ల ఉన్నాయి. అంటే పళ్ళు గోరు పోతానే. ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు గెలిచి ఒకటి చెప్పాలనుకున్నా, నాకు ఎడికి పన్ను వస్తుంది, నొప్పి అవుతుంది. అంటే ఇట్లా తింటున్నప్పుడు ఇట్లా పిప్పి పన్ను లాగా అయిపోయింది. అది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చెప్పాలనుకున్నావా? గెలిచి చెప్పాలనుకున్నా కానీ ఇది ఓడిపోయి చెప్తాను. అంటే గెలిచి అయినా కానీ గెలిచినా అని చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడు ఒక పక్కకి నమ్ముతాను. అంటే చిన్న టమాటాలు అంటున్నావు నువ్వు, రామకాయలు అవి ఇంకా బాపులో ఉంటాయి కదా, అంటే కొంచెం అట్లా టేస్ట్ అట్లా అనిపిస్తుంది. మరి అంత పుల్లగా లేవు, లైట్ గా పళ్ళు గోరువేలే నాకైతే ఇట్లా హైలైట్ అయింది. అది కొంచెం అంటే ఆరోగ్యానికి మంచివి. ఏదైనా అతిగా తినద్దు, ఏది కూడా ఏది అతిగా తిన్నా ప్రాబ్లమే. అదే తినుకుంటా పోవద్దు, అదొకటి ఏదైనా సమకూల్యతలాగా సమానంగా తినాలి అంతే. అట్లా అని చెప్పి బిర్యానీలు సమానంగా తినాలి అని చెప్తానేమో. ఫ్రూట్స్ లాంటివి సమానంగా తినాలి, బిర్యానీలు గిన మొత్తం తినద్దు. అంటే బాగా ఉద్దేశం ఏంటంటే ఫ్రూట్స్ అయినా, లేకపోతే పప్పు కూరలైనా, ఆకుకూరలైనా, లేకపోతే కూరగాయలైనా, అన్నమైనా అన్ని సమపాలుగా తినాలి. ఎక్కువ తిన్నా ప్రాబ్లమే, తక్కువ తిన్నా ప్రాబ్లమే. ఎనర్జీ వస్తుంది కదా అని అన్నమే తినుకుంటున్నాము అని అంటే ఏదైనా ప్రోటీన్ లోపం వస్తుంది. చికెన్ మటన్ లేదు తినుకుంటుంటే అట్లా ఏదైనా ప్రాబ్లం వస్తుంది. అట్లా ఆకుకూరలే తినుకుంటే అట్లా. అందుకని ఒక ఆకుకూర, పప్పు, కూరగాయలు, అన్నము, ఈ కోడిగుడ్డో లేకపోతే చికెన్ మటన్ ఏదో ఒకటి కొంచెం అట్లా అన్ని రకాలుగా బాడీకి అందుతుంటేనే ఆరోగ్యంగా ఉండాలి. ఇంకొకటి గెలిస్తే అయిపోతుంది అంతేనా? అంతే. ఒకటే ఇక నేను టోర్నమెంట్ వినడానికి పోయినసారి టోర్నమెంట్ లో గెలిచి మిక్సీ కొనుక్కున్నాం. ఈసారి ఏం కొనుక్కోవాలి ఇక అన్ని ఆలోచించుకోవాలి. ఆలోచించకు, ఇంకా ఉన్నాయి. ఏ పాటు చెప్పు. నేను 3 గెలిచా కదా. ఇప్పుడు 8వ తిండి పోటీ, 9, 10, 11 ఇంకా 3 తిండి పోట్లు ఉన్నాయి. 3 సీరియల్ గెలిస్తే 3 దాకా 4 తిండి పోట్లు ఉన్నాయి ఇంకా. అట్లా ఇది 8వ తిండి పోటీ. 9, 10, 11 ఉంటాయి కదా. అదేంది మరి? నేను అట్లయితే నేను గెలుతలేను కదా. నేను 3 గెలిచిన ఇదివరకు కదా. ఇంకా 3 నువ్వు గెలవాలి. ఒక్కదాంట్లో ఓడిపోయినా నీకు ఛాన్స్ లేదు. నువ్వు 5 గెలిచినావా? ఇప్పుడు సీరియల్ గా 3 గెలవాలన్నా? నువ్వు గెలవకపోతే నాకు ఛాన్స్ లేనే లేదు. ఇంటికే ఇక ఓటమే. 3 సీరియల్ గెలవాలి అంతే. ఇంటికే అంటే క్రికెట్ భాషలో. ఓకే, నో ప్రాబ్లం. ట్రై చేస్తా కాదు, ఖచ్చితంగా గెలుస్తా, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను గెలవాలి అనుకునే వాళ్ళు ఎవరు బాధపడకండి. గెలిస్తే టాస్కులు పెడితే నేనే గెలిస్తా కాబట్టి ఖచ్చితంగా టాస్కులే ఉంటాయి. కొంచెం ఈసారి పరునొప్పి వల్ల కొంచెం గెలవలేకపోయినా నెక్స్ట్ ఖచ్చితంగా రోజు రెస్ట్ అనేది తీసుకొని మరి నెక్స్ట్ గెలుస్తా. విజయోత్సాహం ప్రారంభిద్దాం. విజయోత్సాహ ర్యాలీ చేద్దాం. కాబట్టి పల్లెలో పంట గుర్తుకొచ్చింది. అసలు పంటి ఆరోగ్యం కూడా చాలా ఏమంటారు, బాడీ అంతా మనం యాక్టివ్గా ఉండడానికి అదొకటి కూడా కారణమే. ఎందుకంటే నోట్లో నుంచి స్మెల్ వచ్చినా బాధే, బ్రష్ చేయకుండా పట్టు నొప్పి వచ్చినా, పుప్పల్లైనా, వాపు వచ్చినా, చిగురు వాసినా ఏదైనా బాధే. అమ్మో, పళ్ళు అంటే భయం ఉన్నది. అందుకే పొద్దుట నైట్ ఖచ్చితంగా బ్రష్ చేయాలి. తిన్న తర్వాత కూడా పుక్కలి. నేను డాక్టర్ని సంప్రదిస్తే పీకేఆర్ అంటాడని భయం వేసి అప్పటికి అవుతానా? చూడాలి, డాక్టర్ సంప్రదించాలి ఒకసారి. పుప్పళ్ళకు వేరే వైద్యాలు కూడా చేస్తారు. అప్పట్లో మా అమ్మకి పుప్పళ్ళు ఉంటే ఏదో కుండల కింద నుంచి వేడి నీళ్ళు పెట్టి ఇట్లా ఏదో ఊస్తే అందులో పురుగులు పడ్డాయి. పళ్ళల్లో ఇన్ని పురుగులు ఉంటాయి, అమ్మో ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలని అనిపించింది. అప్పుడు ఆ పురుగులు పడ్డాయి అన్నట్టు ఆ వైద్యం వల్ల. అట్లా పంటి ఆరోగ్యం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదట. మేము సెన్సిడైన్ పేస్ట్ వాడుతున్నాము. ఇక మరి అంత రేటు వాడినా కూడా మరి పంట నొప్పి ఎందుకు వచ్చిందో మరి అర్థమైతే. అంటే నాకు 4-5 సంవత్సరాల క్రితం బాగుండే, ఈ మధ్యకాలం లేదు. మళ్ళీ ఈ 4-5 రోజుల నుండి 2-3 రోజుల నుండి కొంచెం నొచ్చినట్టు అవుతుంది. మళ్ళీ మనం ఏదైనా రాకింది కావచ్చు ఇట్లా. అంటే మనం తింటే ఫాస్ట్ తింటే రాకింది కావచ్చు ఆ పండుకి, అట్లా ప్రాబ్లం అయింది అంతే కావచ్చు. అట్లా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఏం లేకుండా గోరువెచ్చని నీటితో పుక్కలిస్తే ఆ పళ్ళ గ్యాప్లు ఉన్న దగ్గర ఫుడ్ ఇరుకుతా కూడా బయటకు వస్తుందట. మళ్ళీ పొద్దున సాయంత్రం, నేనైతే పొద్దున సాయంత్రం బ్రష్ చేస్తా. మా పిల్లలు కూడా వర్షే ఒకసారి వేస్తుంది రోజుకి.
అయ్యో టైం ఉండదు ఇక అన్ని ఉంటాయి కదా పిల్లలు వంట పని ఏదో ఒకటి ఉంటా ఉంటది అందుకోసమని వీళ్ళు ఎప్పటికి నా మీద కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు ఎక్సర్సైజ్ దగ్గర కూడా వారు ఎప్పటికి రాదు ఎప్పుడో ఒకసారి రప్పిస్తుంది అని చెప్తాడు ఆయన ఇప్పుడు ఇట్లా పంటి గురించి చెప్తాడు ఏదేమైనా నిజంగానే టైం చాలా విలువైనది ఆ టైం మన మీద మనం కేటాయించుకునేంత టైం కూడా ఒక్కోసారి మనకు ఉండదు కాకపోతే అవన్నీ మనం ఏదో ఏదో కావాలని లైఫ్లో ఏదో ఏదో దాని గురించి కలలుగంటూ ఇది చేయాలి అది చేయాలని అనుకుంటాం మనల్ని మనం అయితే పట్టించుకోం కానీ ఖచ్చితంగా మనల్ని మనం పట్టించుకొని ఇప్పుడిప్పుడే అన్ని తెలుస్తున్న కొద్ది అట్లా అనిపిస్తూ ఉందన్నమాట మాకు తెలిసిందే మీకు చెప్తూ ఉంటాము ఇంకా మొత్తానికి తిండిపోటీ అయితే ఎవరు ప్రయత్నించొద్దు ఇట్లాంటి తిండిపోట్లు ఎవరు ప్రయత్నించొద్దు ఎవరికైనా కడుపు నొచ్చు ప్రాబ్లం కావచ్చు మేమైతే మాకు అలవాటు అయింది కాబట్టి తినగలుగుతున్నాము మేము బతికేదే తిండి కోసం అనే ఫీల్గా ఉంటాం అన్నట్టు మేము బతికుంది తిండి కోసం బుక్కడి బువ్వ పొట్ట మన పొట్ట కోసం ఇంకా నీడ బట్ట ఈ మూడింటి కోసమే బతికేది ఆస్తులు అంతస్తులు ఏది సంపాదించాలనే ఉద్దేశం మాకు లేదు బుక్కడి తింటాం వాళ్ళకు కూడా ఇంత తిండి మా పిల్లలకు కూడా ఇంత తినండి మంచిగా సంపాదించుకోండి అంటే కొంచెం ఏదైనా పని చేయండి సంపాదించుకోండి అని అట్లా చెప్తూ ఉంటాం అనమాట అంతే ఇద్దరండి వీడియో ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షి గెలవడం చాలా నాకు ఆనందదాయకం అనిపిస్తుంది మొత్తానికి వర్షి ఎన్ని గెలిచినావు 5 గెలిచింది ఇంకోటి గెలిస్తే అయిపోతుంది చూద్దాం ఎవరు బాధపడకుండా నెక్స్ట్ వీర విద్రుమణతో వస్తా నేను టాస్క్లు ఖచ్చితంగా పెడతా నెక్స్ట్ టాస్క్లు ఉన్నాయి ఖచ్చితం ఇది థ్యాంక్ యూ బాయ్ బాయ్